హాయ్ అండి. నేనైతే మొన్న మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఇప్పుడు మా నాన్న వచ్చేసి చికెన్ బిర్యానీ చేయమన్నాడు. అందుకే ఈ ప్రాసెస్. నాకైతే రాదండి. నేను నార్మల్ బిర్యానీ అయితే చేస్తాను. చికెన్ బిర్యానీ మా సిస్టర్ చేస్తుంది. చాలా బాగుంది. టేస్ట్ కూడా చేసి చెప్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఓకేనా? దబరు పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి తర్వాత ఎర్రగడ్డలు, బిర్యానీ ఆకులు అన్నీ వేసేసి బాగా రెడ్గా వచ్చేంత వరకు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఎర్రగా రావాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. స్మెల్ భలే వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. బాగా మగ్గాలి టమాటాలు. మూత పెట్టేసుకొని బాగా అయితే మగ్గించుకోవాలి. బాగా ఈ విధంగా కలబెట్టేసుకోవాలండి. నిజంగా టేస్ట్ ఆ రోజు చాలా బాగుంది బిర్యానీ. మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత ఇందులో కొత్తిమీర వేసేసుకొని కొంచెం పుదీనా కూడా వేసేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. బాగా ఆయిల్లోనే మూత పెట్టేసుకొని బాగా కలిపేసుకొని చికెన్ బిర్యానీ ఇది 2 kgs చికెన్ బిర్యానీ చేస్తున్నామండి. చికెన్ వచ్చేసి 2 kgs, రైస్ కూడా 2 kgs తీసుకున్నాం మేము. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. అందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి ఒక 4 పచ్చిమిర్చి వేసేసింది అలాగా చూడటానికి బాగుంటుందని. తర్వాత ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాము. తర్వాత ఇందులోకి మిరప్పొడి కూడా యాడ్ చేసుకుందాము. మిరప్పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా అన్ని మసాలాలు అయితే వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. అప్పుడు మనకి బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే బాగా కలబెట్టేసుకుందాం. ఇది మా చెల్లెలు బాగా ఎక్స్పర్ట్, బాగా చేస్తుంది చికెన్ బిర్యానీలు. నాకు అంతగా రావండి. ఓన్లీ నార్మల్గా బిర్యానీ అయితే చేసుకుంటాను. చెప్పాను కదండి, అదే అండి ధనియాల పొడి యాడ్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పాను కదా నేను, అదే యాడ్ చేస్తుంది. బాగా అయితే ఈ విధంగా కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెరుగు యాడ్ చేసుకుంటున్నామండి. పెరుగు కూడా బాగుంటుంది టేస్ట్. పెరుగు వేసేసి బాగా కలబెట్టేసుకోవాలండి ఈ విధంగా. అందరం ఎంజాయ్ చేస్తూ తిన్నాము ఆ రోజు బిర్యానీ. చాలా బాగుంది టేస్ట్, భలే ఉండింది. ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు బాగా మసాలా అంతా ఈ విధంగా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఆయిల్ బాగా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి చికెన్ అయితే వేసేసుకుందాము. మేమైతే 2 kg చికెన్ అయితే తీసుకున్నామండి. ఈ విధంగా చికెన్ వేసేసి బాగా కలబెట్టేసుకోవాలి. నేను జస్ట్ కూర్చొని వీడియో తీసుకుంటున్నాను అంతే. మొత్తం మా చెల్లె చేసింది. నేనైతే ఏం చేయలేదు. జస్ట్ ఏం చేయలేదంటే అందిస్తూ ఉన్నాను లేండి, ఏం చేయలేదని కాదు. కానీ ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుందాము. చేసేసుకొని ఈ చికెను మనం 50 minutes కరెక్ట్గా 50 minutes టైం పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. చాలు 15 minutes చికెన్ అనేది మనకైతే ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే వేసేసుకుందామండి. చూడండి మగ్గించుకున్నాక ఇప్పుడు బిర్యానీ మేము 2 kgs తీసుకున్నాము. 4 glasses వచ్చాయండి. 4 glasses-కి 8 glasses వేసుకోవాలి కదా. మేము 1 glass తగ్గించి 7 glasses అనేది వాటర్ అయితే వేసుకుంటున్నామండి. మొత్తం 7 glasses వేసుకొని బాగా కలబెట్టేసుకోవాలి ఈ విధంగా. నేను 2 kgs రైస్ చేస్తున్నాం కదా,
అది 4 గ్లాస్ వచ్చాయి రైస్ అయితే. బాస్మతి రైస్ అయితే కొంచెం ఇంకా వాటర్ తగ్గించుకోండి, ఇంకొక గ్లాసు. మేము మసూర బియ్యంతో అయితే చేస్తున్నామండి. ఈ విధంగా బాగా తెల్లాక మూత పెట్టేసుకొని 15 మినిట్స్ బాగా ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి. చూడండి బాగా ఉడికిపోయి ఉంటాయి ఒక 50%. ఇప్పుడు ఇందులోకి రైస్ అయితే యాడ్ చేసుకుందాము. మేము ఎక్కువసేపు నానేయలేదండి, ఒక 5 మినిట్స్ నానేసాము. అందుకే ఒక గ్లాస్ అయితే తగ్గించేసాము. మీరు ఎక్కువసేపు నానబెట్టేసారనుకోండి బియ్యము, ఇంకో గ్లాసు కూడా తగ్గించి వేసుకోండి, ఎందుకంటే బాగా నానిపోయి ఉంటాయి కదా రైసు. అంతేనండి. ఇందులోకి మనకు సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని బాగా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి, దమ్కి వదిలేసుకోవాలి. చూడండి ఈ విధంగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా కలబెట్టేసుకోవాలి బిర్యానీ. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 5 or 10 or 15 మినిట్స్ అనుకోండి, తీసేస్తే చూడండి పొగలు కక్కుతుంది బిర్యానీ. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. ఓకేనా? మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.